హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన మ్యాడ్ 2 రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజానికి సినిమా చాలా బాగుంది అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాలో మీరు మాత్రం ఖచ్చితంగా స్టోరీని అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దండి భయ్య. ఓన్లీ ఒక 2.5 అవర్ మీరు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కోసం, అంటే కామెడీగా నవ్వుకోవాలి, అలాగే ఎంటర్టైన్మెంట్ కావాలి అని మాత్రమే సినిమాకి పోండి. దీన్ని మించిన అద్భుతమైన సినిమా మీకు ఏది ఉండదు. స్టోరీ వెతికినారంటే మీరు సినిమా చూడలేరు ఖచ్చితంగా, అది మాత్రం నిజము. అయితే వాళ్ళ యాక్టింగ్ మాత్రం నేను చెప్తున్నాను భయ్య, వాళ్ళ నలుగురు యాక్టింగ్ మాత్రం పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. ముఖ్యంగా డీడీ ఆయన యాక్టింగ్ ఉంటుంది, నాకు మెంట్లెక్కిందని చెప్పొచ్చు భయ్య. అంటే లడ్డు అనే క్యారెక్టర్ ఆయన యాక్టింగ్ కంటే నాకు డీడీ యాక్టర్ ఆయన క్యారెక్టరే బాగా నచ్చింది. అలాగే మన నాని నితిన్ కూడా చాలా బాగా చేశారు భయ్య. అయితే ఈ సినిమాలో పర్టికులర్గా నాకు కొంచెం బాగా క్యారెక్టర్ అనిపించింది మాత్రం లడ్డు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ భయ్య. నాకైతే వాళ్ళ క్యారెక్టర్ చూసినప్పుడే నవ్వు వచ్చేస్తుంది, ఆ రేంజ్లో అనిపించింది. అయితే ఈ సినిమాకి కామెడీ ఎక్కువ ఉంది అని చెప్పాను కదా, ఆ కామెడీకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది భయ్య. నిజంగా నాకైతే భారీ లెవెల్లో అనిపించింది. ఇంకోటి వచ్చేసి మ్యాడ్ 2లో ఒకరు మనకు ఫస్ట్ టీజర్లో బాయ్ అని చెప్తే ఓకే బాయ్ అని పెట్టేశారు కదా, ఆ బాయ్ ఎవరు అని చెప్పేసి మీరు థియేటర్లో చూడండి. అదొక సస్పెన్స్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ చూస్తే మీరు అప్పుడు దాకా ఒక రేంజ్లో ఊహించుకొని ఉంటారు ఆ క్యారెక్టర్ని. అప్పుడు మళ్ళీ మీకు ఫస్ట్కి ఒక థాట్ వస్తుంది, ఓరే ఏం చేశాడా ఈ క్యారెక్టర్ని అనే థాట్లోకి మీరైతే వస్తారు భయ్య. నిజంగా సినిమాకి ఎటువంటి పేరు పెట్టేయలేదు. అయితే స్టోరీ లేదు అని చెప్పేసి నేను ఎందుకు అంటున్నానంటే, సినిమాలో మనము అంటే ఏదో ఒక విలన్ కోసమో హీరోయిన్ కోసమో ఒక లవ్ ట్రాక్ తీసుకుపోయి అక్కడి నుంచి ఒక యాక్షన్ డ్రామా తీసుకుపోయి ఇదంతా అసలు నాన్సెన్స్ అంటా లేదు. ఓన్లీ వీళ్ళు వస్తారు, పెళ్ళికి వస్తారు, లడ్డు గాని పెళ్ళికి వస్తారు, లడ్డు గాని పెళ్ళి నుంచి గోవాకి పోతారు. ఆ గోవాలో ఏం జరిగింది, ఆ గోవా నుంచి ఎలా వచ్చారు అనేదే పాయింట్ భయ్య. అందులో వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఎంటర్ చేస్తారు చూడు, ఆ కాన్సెప్ట్ నాకైతే సూపర్ అనిపించింది. ఇది నిజంగా నేను చాలా సినిమాల నుంచి మనం కామెడీ సినిమాలు మనం చూస్తున్నాము, ఆ కామెడీ సినిమాలకి చాలా డిఫరెంట్గా అనిపించింది. అయితే మ్యాడ్ సినిమాకి మ్యాడ్ 2 సినిమాకి కొంచెం డిఫరెన్స్లు అయితే ఉన్నాయి భయ్య. అంటే డిఫరెన్స్ ఎలా అంటే హీరోయిన్ల విషయంలో కావచ్చు, అంటే మ్యాడ్ నుంచి చాలా డిఫరెంట్ అనే అనిపిస్తుంది. మ్యాడ్కి దీనికి సంబంధం లేనట్టే అనిపిస్తుంది, కాకపోతే క్యారెక్టర్లు అంతా అంతే ఉంటాయి. నాకైతే సూపర్ అనిపించింది భయ్య. ఒకవేళ ఇప్పటికే మీరు సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.